వద్దు. అండ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే రవితో స్టార్ట్ చేసేస్తాను. తను అంటే చాలా సెన్సిబుల్ యాక్టరు. చాలా సెన్సిటివ్ గూడా. చిన్న పిల్లోడి లెక్క. తన పెర్ఫార్మన్స్‌లో గూడా చాలా ఇన్నోసెన్సీ ఉంటుందండి. అంత మంచి యాక్టర్ తను. సో, తనకొక అంటే లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ సడెన్‌గా గుర్తు రావడం. సో, నాకు కూడా చాలా సార్లు చెప్పాడు. చాలా బాధేసింది. రవి ఏం గాదు. కష్టపడ్డోడు ఎప్పుడు గొప్పోడే. ఆహ్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని అందరిని బ్లెస్ చేయడం కోసం, అలాగే మా రవి అన్న కోసం వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మా తమ్మన్ గారికి, కోన వెంకట గారికి, అజయ్ భూపతి గారికి, బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అంటే నేను మామూలుగా ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఉండాలంటే ఏదో టాలెంట్ ఉండాలి. దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే టాలెంట్‌తో పాటు కష్టపడే తత్వం ఉండాలి. దానికి మించి ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే అన్నిటికన్నా మించి క్రమశిక్షణ, మంచితనం ఇవన్నీ ఉండాలండి. అవన్నీ కలిపి చూసిన వ్యక్తి నాకు బివిఎస్ రవి అన్న. అంటే చాలా 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 అంటే క్రూలో ఉన్న చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి అందరితో ఒకేలా ట్రీట్ చేసే మంచి మనసున్న రవి గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ అసోసియేషన్‌లో నేను ఇలా చేయడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. మా పందెం పుంజు గెటప్ సీను. థ్యాంక్స్ అన్న. అండ్ అనురాధ మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అందరం అక్కడి నుంచి వచ్చినట్టే చెప్తున్నాం. అండ్ అంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు, అంతమందిని రిఫర్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ తర్వాత మా డైరెక్టర్ ప్రదీప్ గారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ, ఒక క్రాఫ్ట్ మీద ఒక అవగాహన, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 100% ఉంటే ఎలా ఉంటుందంటే మేం కాపులం సిరీస్‌లా ఉంటుంది. ఎందుకంటే 17 డేస్‌లో ఆ క్లారిటీ లేకపోతే చేయడం ఇంపాసిబుల్ అండి. లొకేషన్ రావడం, ఫ్రేమ్ పెట్టామా, తీసామా అంతే. ఇంక ఏరే డిస్కషన్ ఉండదు. అంత ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన డైరెక్టర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డైరెక్షన్‌లో నేను యాక్ట్ చేయడం చాలా నిజంగా చెప్తున్నాను. అంటే అంత క్లారిటీ అంటే నేను మురిసిపోయేవాడిని. ఏంటి క్లారిటీ ఏంటి? ఇదేంటి అని అలా అనుకున్నాను అనమాట. అండ్ ఆయనకి అంత మంచి సపోర్ట్ చేసిన మా డిఓపి గారు కిషోర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈయన రావడం అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ తప్పించుకున్నాను అనుకో ఇంకో దగ్గర, అక్కడ తప్పించుకుని ఇంకో దగ్గర, అలాగా ఈయన రావడం 2-3 సెటప్లు రెడీ చేసి ఇక్కడ అయిపోయినండి అక్కడ అయిపోయినండి అక్కడికి. అవుట్డోర్లో పాలకొల్లో చేసినప్పుడు పరుగులెత్తి అలా ఉండేది అనమాట. అండ్ మా ఈ స్టోరీ రైటర్ శోభన్ భాయ్. అంటే ఇండస్ట్రీ కలగదండం పెట్టు కాలుగొద్దు. సో చాలా మంచి రైటర్ అవుతారు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు మరి కొద్ది రోజుల్లో. ఎందుకంటే చాలా మంచి స్టోరీ అందించారండి దీనికి. నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం మన పర్సనల్గా, మీతో కలిసి పనిచేయాలి, చాలా మంచి కథలు రాస్తున్నారని చెప్పేసి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచి పొజిషన్లో వెళ్తారు, పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అండ్ అలాగే మా చాణక్య స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ చాణక్య వర్మ. అంటే చాలా సెన్సిబుల్ రైటింగ్, చాలా అంటే ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే నచ్చుతుందో, ఎలా అయితే నచ్చుతుందో, ఎలాంటి డైలాగ్ నచ్చుతాయో అంత మంచి డైలాగ్ రాస్తున్నారు. మీ అండర్లో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత అండి, అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ఎండలో ఒక పక్కన పరుగులు తీయాలి, ఉరుకులు తీయాలి, ఇవన్నీ క్రమంలో చిన్న ఇది ఉండేది. సో అప్పటికప్పుడు ఆ లొకేషన్ బట్టో లేకపోతే డేట్లు బట్టో వేరే వాళ్ళు పంపించాలి, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి అలాంటప్పుడు మాకు చాణక్య అక్కడ కుదరలేదు, అలా వేరే పనిలో ఉన్నారు. అండ్ అదంతా చూసుకుంది మాకు అక్కడ మా జీకే విద్మహే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అప్పటికప్పుడు సీన్లో కానీ డైలాగ్లో కానీ మాకు అన్నీ ఫిల్టర్ చేసి కానీ అటు చేసి కానీ చాలా బాగా అందించారు. తర్వాత డబ్బింగ్ చెప్పేంత వరకు ఈ ప్రాజెక్ట్కి ప్రతి దాంట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఒక పని చేస్తాను, ఎక్కడ ఉన్నట్టు చాలామంది మర్చిపోతాను, అలా మర్చిపోలేను. సో మా బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్ 2 క్యాటలు చేసిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. పాషా భయ్ మీ పేరు బాదుషా. ఈయన చాలా మంచి, అంటే ఒక చిన్న సీన్ చేసామండి ఈయనతో, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ గురించి అన్న చాలా బాగా చెప్పేశారు, కాపీ పేస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమవరం పక్కనే, ఆకివీడు పక్కనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా మాట్లాడారు. మా రాజు గారు కూడా యాక్టర్ అనే
అనకంటే హార్ట్ అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైకేల్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా శిల్ప గారు మేకప్ హెడ్ చీఫ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వన్ మోర్ ప్రొడ్యూసర్ కౌముది గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్కి ఇంతే హార్డ్ వర్క్ చేస్తారని చాలామందికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను మీ అండర్లో. అండ్ తర్వాత మా సాకేత్ అంటే మీ మంచి ఆఫ్ స్క్రీన్ చాలా 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 క్లోజ్ అండి. సో ఒక సాంగ్ కొట్టగానే నేను ఫోన్ చేసి దానికి చాలా చాలా బాగుంది సాంగ్, చాలా బాగా నచ్చింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానని చెప్పాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సాకేత్. మరి రితు గురించి చెప్పడానికి ఏం లేదు. వస్తానండి. మా కిరీటి బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము జాంబిరెడ్డి చేసిన దగ్గర నుంచి చాలా మంచి క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ రవి గురించి అలా మాట్లాడతాను. యా సొనాటా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది. యా అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవి గురించి చెప్పాను. చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్, చాలా మంచి వ్యక్తి, చాలా పాజిటివ్ వ్యక్తి. ఎప్పుడు అందరూ బాగుండాలనుకుంటాడు, అందరిలో ఉండాలనుకుంటాడు. డార్లింగ్ లవ్ యూ సో మచ్. అండ్ మా రీతు, యా రీతు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. యా చాలా చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అమ్మేవి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ అలాట్. అందరూ చెప్పేసాం కానీ మా శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. రండి సార్ రండి, అక్కడ ఉన్నారండి రండి. శ్రీధర్ గారు మంచి క్యారెక్టర్ చేశారండి దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నాగబాబు గారు. సో ఆయనతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మర్చిపోయే ఎవరైనా ఉంటే కనుక దయచేసి క్షమించాలి. టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసాను సార్. మా పార్వతి గారు కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీశ్వరి గారు అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మా డార్లింగ్ స్వామి సార్ బై శశి చాలా బ్రిలియంట్ అంటే ఇంటెలిజెంట్ యాక్టర్ కూడా. ఎందుకు బయటకు వస్తూ ఒక మాట చెప్పాం, ఈ డైలాగ్ అనుకుంటా ఉంటే అరే నీకేమైనా ప్రాబ్లం వచ్చి చెప్పరా, ఎవడైనా ఇచ్చేస్తే దాంట్లో వేసేద్దాం అంట అనగానే అంకుల్ అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ ఓట్స్ వాడకూడదు అని చెప్పి మాకు చెప్పాడు. అంటే అమ్మ చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తాడు ఎక్కడ. శశి ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్. అంతేగా అందరూ అయిపోయారుగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. May 22 Zee5లో మేం COP కాప్లం వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవ్వబోతుంది. తప్పకుండా అందరూ చూడండి. అంటే చాలామంది అంటున్నారు, అంటే అవగాహన లేని వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు ఇంత కులపిచ్చేంట్రా అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కులపిచ్చి కదండి, కళ మీద ఉన్న పిచ్చి మాత్రమే ఇది. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి చెప్పండి, కాప్ అంటే పోలీస్ అని అర్థం అండి. సిరీస్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్. దీనికి పనిచేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.